ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా దర్శకుడు నాగశ్విన్ గురించే చర్చ నడుస్తోంది. కారణం కల్కి 2898 ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ వేడిగా గుర్తింపు పొందింది. ఏడాది ఇండియన్ సినిమాలో 900 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రంగా కల్కి రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ నాగశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని, దర్శకుని ఊహకు దాని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇక ఇండియన్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ గా తీసుకొని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ పొడిగిస్తున్నారు. అయితే ప్రభాస్ కల్కి హాలీవుడ్ కాపీ అంటే వస్తున్న వార్తలపై తాజాగా నాగశ్విన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. కల్కి సినిమాని ఏ హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తి పొందుతూ తెరకెక్కించలేదని నాగ్ అన్నాడు. వివరాల్లోకి వెళ్తే కల్కి సినిమా కోసం దాదాపు 4 ఏళ్ల రీసెర్చ్ చేసి కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ఇది. ఐడియా డెవలప్ చేసుకోవడంలో హాలీవుడ్ మూవీస్ హెల్ప్ అయ్యాయి. అంతే తప్ప ఈ సినిమా నుంచి స్టోరీ, క్యారెక్టర్లను తాను కాపీ కొట్టలేదని స్పష్టం చేశారు. ఇక నేను మార్వెల్ సినిమాలను తరచుగా చూస్తుంటాను. అయితే మార్వెల్ కంటే సూపర్ హీరో జానర్ లో నటించిన గార్డియన్ ఆఫ్ గెలాక్సీ, స్టార్ వార్స్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. హిస్టారికల్ మైథాలజీ నుంచి తెరకెక్కిన సినిమాలను స్ఫూర్తి పొందుతూ అందులోని సూపర్ హీరో క్యారెక్టర్స్ కోసం రాసుకున్న తీరు నచ్చింది. అయితే కల్కి ఐడియాను డెవలప్ చేసుకోవడంలో ఆ సినిమాపై ప్రభావం నాపై కొంత ఉంది. కానీ ఆ సినిమాలు ఓ రిఫరెన్స్ కు ఉపయోగపడ్డాయి అంతే తప్పితే వాటికి ప్రభాస్ కల్కి కథకి ఎలాంటి సంబంధం లేదని నాగశ్విన్ వెల్లడించాడు. ఇక హ్యారీ పోటర్ మెయిన్ విలన్ వరల్డ్ మ్యాట్ క్యారెక్టర్ లుక్ ను కాపీ కొట్టి కల్కిలో కమల్ హాసన్ పాత్ర స్ఫూర్తిని పొందడానికి వచ్చిన వార్తలపై నాగశ్విన్ ఖండించాడు. 120 నుంచి 130 ఏళ్ల క్రితం నాటి టిబెటిన్ మత గురువుల లుక్ ను రిఫరెన్స్ గా తీసుకొని కమల్ క్యారెక్టర్ ను డిజైన్ చేసుకున్నట్లు నాకు తెలిపారు. నేను సిద్ధం చేసిన లుక్ చేసి గ్రే ఓ ఇంగ్లీష్ నవల్లో పాపులర్ అయిన డోరియన్ గ్రేను పోలి ఉందని కమల్ హాసన్ అన్నారని గుర్తు చేశారు. ఇలా ఒక్కొక్కటి ఆయన పాత్ర ఒక్కోలా కనిపిస్తుంది. దీంతో కమల్ లుక్ ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందుతూ డిజైన్ చేసిందిగా కన్ఫర్మ్ చేశాడు. భారతీయ పురాణాలకు గ్రాఫిక్స్, యాక్షన్ హంగులను జోడించి నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి ఓ కళాఖండమని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తూ ఉండగా మధ్యలో ఇలాంటి రూమర్స్ కామన్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ అవుతున్నారు.